వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. రాచకొండ కమిషనరేట్ మల్కాజిగిరి జోన్ డీసీపీ పద్మాజరెడ్డి ఆధ్వర్యంలో చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్ లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మొత్తం కాలనీ అంతటా విస్తృత తనిఖీలు చేపట్టి ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారి వివరాలను శుద్ధి చేశారు. ఈ ఆపరేషన్ లో డీసీపీ, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు సహా 140 మంది సిబ్బంది 10 బృందాలుగా పాల్గొన్నారు. ప్రతి బృందం ప్రాంతాన్ని విడగొట్టి ఇంటింటికి తనిఖీలు చేసి అనుమానాస్పద అంశాలను పరిశీలించింది. తనిఖీల్లో పత్రాలు సరిగ్గా లేవని 34 వాహనాలు, 126 మద్యం సీసాలు, ఒక వాణిజ్య గ్యాస్ సిలిండర్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా 2 రౌడీ షీటర్లు, ఒక అనుమానితుడిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించారు. కాలనీలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. टेबल लेके పెడతలేరా సార్? టేబుల్ లేక పెడతలేరా? ఎంత రావా? మమ్మీ కోమ్మా ఏం కాదు ఇటు భయపడుతున్నాను. రెంటా మీరే ఉంటారా? ఎలక్ట్రికల్ పాయింట్ ఏం చేస్తాం అంటే ఏమేమి తీసుకుంటారు? అంటే కాంటాక్ట్ తీసుకుంటావా లేకుంటే టెండర్లో వస్తే నువ్వు చేస్తావా? వేస్తావు టెండర్లో వస్తుంటావా? ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తావు? రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మల్కాజ్గిరి జోన్కి సంబంధించినటువంటి చర్లపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ నెహ్రూ నగర్లో కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. సో ఈ కాలనీ టోటల్గా 28 లేన్స్ ఉన్నాయి. సో ఇక్కడ వివిధ రకాల కంపెనీస్లో పనిచేసుకుంటున్నటువంటి ఎంతోమంది ఎంప్లాయీస్, తర్వాత బయట రోజువారీ పని నిమిత్తం బయటకు వెళ్ళి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. సో ఇక్కడ అన్ని మతాలకి, కులాలకి సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు. ప్లస్ చాలామంది కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు కూడా అంటే కిరాయికి తీసుకొని ఇక్కడ ఉంటున్నారు. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఎవరెవరు మన పక్కన ఉన్నారు ఏంటి అనే చూసుకునే అంత కూడా ఈ టైం దొరకని పరిస్థితుల్లో ఇలాంటి ఏరియాస్లో ఎక్కువ ప్రాబిలిటీస్ క్రైమ్స్కి ఉన్న ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ లొకాలిటీని మేము సెలెక్ట్ చేసుకొని సడన్గా అంటే సర్ప్రైజ్గా ఈ కార్డన్ సెర్చ్ అనేది చేపట్టడం జరిగింది. మొత్తం ఈ ఆపరేషన్లో దాదాపు 140 మంది ఆఫీసర్స్, దీంట్లో ఒక డీసీపీ, ఒక అడిషనల్ డీసీపీ, ఒక ఏసీపీ గారు, తర్వాత 4 ఇన్స్పెక్టర్స్, 15 మంది ఎస్ఐస్ అండ్ అదర్ స్టాఫ్
కూడా కమిషనరేట్ నుంచి వాళ్ళు కూడా అందరూ కలిసి ఈ కార్డన్ సర్చ్ అనేది మనము చేపట్టడం జరిగింది. సో బేసిక్గా దీంట్లో ఈ ఆఫీసర్స్ అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్గా మేము డివైడ్ చేయడం జరిగింది. ఒకటి సెర్చ్ చేసేవాళ్ళు, తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకునే వాళ్ళు, తర్వాత ప్రాపర్గా ఇన్నర్ కార్డన్ అవుటర్ కార్డన్ సెర్చ్ పార్టీస్, తర్వాత ఏవైనా మనకు సస్పీషియస్గా దొరికితే అవన్నీ కూడా తీసుకోవడానికి పికప్ పార్టీస్, సస్పెక్ట్స్ ఇట్లాంటివి ఏమైనా దొరికితే వాళ్ళని హోల్డ్ చేయడానికి అని చెప్పేసి హోల్డింగ్ ఏరియా, ఇవన్నీ కూడా ప్రాపర్గా పెట్టుకొని ఆపరేషన్ చేపట్టడం జరిగింది. సో ఈ క్రమంలో టోటల్గా 28 లేన్స్కి 10 సర్చ్ పార్టీస్ డిప్లాయ్ చేయడం జరిగింది. ప్రతి పార్టీలో కూడా మెన్ అండ్ ఉమెన్ స్టాఫ్ ఉన్నట్టు ప్లస్ ఈ లోకల్గా పెద్ద మనుషుల్ని కూడా తీసుకొని ప్రెస్ అండ్ మీడియాతో సహకారంతో ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. సో టోటల్గా ఈ ఆపరేషన్లో మనకు అందరినీ చెక్ చేస్తే మనుషులు తర్వాత వాళ్ళ వెహికల్స్ అన్నీ టోటల్గా ఒక 34 వెహికల్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా దొరికాయి. దీంట్లో 32 వెహికల్స్ 2 వీలర్స్ ఉన్నాయి. నెంబర్ ప్లేట్ సరిగా లేకపోవడము, ముందుండి వెనక లేకపోవడము, ఉన్నా కూడా పార్షల్గా నెంబర్ ప్లేట్ కనపడకుండా ఉండడము, ఇలాంటి వైలేషన్స్తో ఉన్నాయి. 32 2 వీలర్స్ అండ్ 3 ఆటోస్, మొత్తము 34 వెహికల్స్ యూజ్ చేశాము. తర్వాత ఈ ఎక్సైజ్ కేసెస్ ఇళ్లలో వెతికితే మనకు దాదాపు ఇంకా 26 బాటిల్స్, రకరకాల బీటలు మీరు చూస్తున్నారు. ఆ బాటిల్స్ అన్నీ కూడా చాలామంది ఇళ్లలో మనకు దొరికాయి. సో దాని మీద కూడా ఇప్పుడు ఎక్సైజ్ కేసు ఒకటి 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తర్వాత అట్లనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్, మనందరికీ తెలుసు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్సే వాడాలి, ఇంట్లో వాడేటటువంటి గ్యాస్ సిలిండర్సే వాడాలి. అలా కాకుండా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, షాప్స్కి వాటికి వాడాల్సినటువంటివి ఇళ్ళల్లో పెట్టుకొని దాన్ని మళ్ళీ వాళ్ళు చిన్న చిన్న సిలిండర్స్కి చేసి ఎక్కువ పైసలు అమ్ముతుంటారు. సో అది చేసే క్రమంలో డేంజరస్గానే ఉంటుంది, ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. కాకపోతే ఈ చిన్న చిన్న సిలిండర్స్గా చేసి కూడా అమ్మేయచ్చు. సో దీనివల్ల కూడా గవర్నమెంట్కి ఇన్కమ్ లాస్ ఉంటుంది. సో ఇది కూడా ఇల్లీగల్ యాక్టివిటీ. సో ఇది కూడా ఒక సిలిండర్ ఒకటి మనము సీజ్ చేశాము. ఆ విధంగానే ఈ ఏరియాలో, ఈ కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో మనకు ఒక 2 రౌడీ షీటర్స్, ఒక సస్పెక్ట్ ఉన్నారు. వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఏమేమి చేస్తున్నారు, ఏంటి వాళ్ళ యాక్టివిటీస్ అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ విధంగానే పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళని పిలిపించడము, మధ్యలో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంటుంది. వీళ్ళ మీద పూర్తిగా కూడా మాకు వాచ్ ఉంటుంది. సో ఈ ఆపరేషన్ వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా అందరి దగ్గర కూడా చెప్తే వాళ్ళల్లో కూడా కొంచెం చేంజెస్ ఉంది, మంచిగా ఉండాలని చెప్పి ఒక చేంజ్ వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ పిలిపించి మాట్లాడడం జరిగింది. సో ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా ఏసీపీ కుషాయిగూడ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇన్స్పెక్టర్ సుధాకర్, తర్వాత ఇన్స్పెక్టర్ కుషాయిగూడ భాస్కర్ రెడ్డి అండ్ ఇన్స్పెక్టర్ నేరేడ్ మెట్ సందీప్ అండ్ ఇన్స్పెక్టర్ తీసిరా, ఈ కుషాయిగూడ డివిజన్ అందరికీ కూడా కలిసి వాళ్ళ స్టాఫ్తో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ప్రొయాక్టివ్ పోలీసింగ్. అంటే పోలీస్ వారు మీ దగ్గరకు వచ్చి మీరు సేఫ్గా ఉన్నారా లేదా, మీ ఇంటి పక్కన మీకు టైం ఉన్నా లేకపోయినా కూడా మేమంతా చెక్ చేసి మీ కాలనీ అంతా కూడా ఎవరెవరు ఏంటి, ఇది మీ కాలనీ పరిస్థితి ఈ విధంగా ఉండాలి అని చెప్పి మీకు కూడా తెలుస్తుంది. సో మాకు ప్రొయాక్టివ్ పోలీసింగ్లో భాగంగా ఈ కార్డన్ సర్చ్ అనేది చేపట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్కడ చేయాలి అనే ప్లేసెస్ ఇవన్నీ కూడా మాకు ఒక్కొక్కసారి ప్రెస్ అండ్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి కానీ లేకపోతే లోకల్ పబ్లిక్ నుంచి కూడా కానీ మా కాలనీలో ఒకసారి చేయండి, పిల్లలు ఈ విధంగా ఉంటున్నారు, మా పక్కన ఈ విధంగా జరుగుతుంది, చాలామంది తెలియకుండా ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. సో దాని మీద ఇలా కాలనీస్ అన్ని కూడా వచ్చి ఈ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంటుంది. సో అట్లనే ఈ ప్లాట్ఫామ్ని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక 2-3 విషయాలు. ఒకటి, రోడ్ యాక్సిడెంట్స్ ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నాయి. బేసిక్గా చాలా వరకు ఎవరో వచ్చి మనం తగ్గేదానికంటే కూడా మనము స్కిడ్ అయి పడిపోయి, అంటే చాలా ఫాస్ట్గా ఉంటే రోడ్డు సరిగా లేకపోయినా లేకపోతే ఇసుక ఉన్నా కూడా స్కిడ్ అయి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మనం ఆపుకోలేమన్నట్టు బ్రేక్. సో ఆ విధమైన యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఇక్కడ అందరినీ చూస్తే యూత్ చాలా మంది ఉన్నారు, బైకులు ఉన్నాయి. కాబట్టి మీకు ఇంట్లో మీ గురించి వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, భార్య పిల్లలు అందరూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడైతే బైక్కి తీసుకొని బయటికి వెళ్తారో కంపల్సరీ
బాగా కమ్ముకొని ఉంటుంది. మనకు దగ్గరకు వచ్చే వరకు కూడా ఏమీ కనిపించదు. సడన్గా వెళ్ళిపోయి లారీ కొట్టేసుకోవడం, బస్సు కొట్టేసుకోవడం ఈ విధంగా జరుగుతుంటాయి. తర్వాత ఇప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్స్ అంతా కూడా ఈసీఎల్ ప్రాసెస్ ట్రాఫిక్ అంతా ఉంది. ఓవర్టేక్ చేయడం ఎక్కువ అయిపోతుంది. నిదానంగా పోయిన నష్టం లేదు, జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా రావాలి. ఈ ఓవర్టేక్ చేయడంతో వాళ్ళకి వాళ్ళే వెళ్ళి పెద్ద వెహికల్కి కొట్టుకొని పడిపోతున్నారు. సో అందరూ యూత్ అంతా ఉన్నారు. ఇది జాగ్రత్తగా మీరు పాటిస్తే బ్రతుకుతే మనం ఏమైనా చేయొచ్చు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగే హాస్పిటల్లో అయితే అది చాలా నరకము. ఎవరికైనా కూడా ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉండడం అనేది చాలా నరకం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు బయట తీసుకొని పోవాలి. 2, సో ఏదో మన ఇంటి పక్కనే వాళ్ళు కదా, ఇది కదా అట్లా అంటలేదు. సో ఆడవాళ్ళకు వచ్చే వరకు వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా కూడా చాలా జాగ్రత్తగా మనము మసులుకోవాలి. చట్టాలు చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఒకసారి కేసు అయిందంటే దాని నుంచి బయటపడడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు. తర్వాత అందరూ పిల్లలే ఉన్నారు. మీరు ఏదైనా ఫ్రెండ్షిప్ చేసినా ఏం చేసినా కూడా మీరు ఎలాంటి వాళ్ళతో చేస్తున్నారు, గాంజా బ్యాచెస్ ఎవరు ఉన్నారు, మీకు తెలిసే ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్కి ఇవ్వండి. మీ పేర్లు అన్నీ కూడా గోప్యంగా ఉంటాయి. మీరు సేవ్ అవుతారు, మీ పక్కనున్న మీ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉంటారు. తెలిసి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పెట్టుకోవద్దండి. మీకు ఎవరైనా కూడా ఆ విధంగా కనిపిస్తే వాళ్ళకి డీఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి. కంపల్సరీ కేసు చేసి చెయ్యము, వాళ్ళకి అలవాటు అవుతాయి. ఆ సెంటర్స్ తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇప్పించి వాళ్ళని మనము మామూలు మనిషిగా కూడా చేయొచ్చు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ రేపు అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. మొబైల్స్ లేని ఎవరైనా ఉన్నారా? ఎవరైనా? ఎవరు లేరు. అందరి దగ్గర మొబైల్ ఉన్నాయి, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇక్కడ కూర్చొని ప్రపంచాన్ని అంతా చూసేస్తారు. అదే క్రమంలో మీకు తెలియకుండానే మీరు క్లిక్ చేసే దాన్ని బట్టి మీ అకౌంట్ పక్కనోడి వాడికి వెళ్ళిపోతుంది అన్నమాట. మీరు ఏదో పొరపాటున మొక్కుతారు, అది మీకు వస్తూ ఉంటుంది స్క్రీన్ మీద. మీరు ఏదో కట్ చేయాలన్నా కూడా అది మనము ఆ లింక్ని ఓపెన్ అయిపోతుంది. మొత్తం మీ ఫోన్ అంతా కూడా వాళ్ళకి కనిపిస్తుంటుంది, వాళ్ళ సిస్టమ్ మీద. మీ పాస్వర్డ్లు కనిపిస్తాయి, మీ అకౌంట్లో పైసలు కనిపిస్తాయి. మీకు తెలియకుండానే మీ పైసలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మీ డేటా చాలా ఇంపార్టెంట్. ఫోన్ యూజ్ చేసి అరెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి డిజిటల్ అరెస్ట్ అంటారు. అట్లాంటివన్నీ ఏమీ లేవు. పోలీస్ అరెస్ట్ చేస్తే ప్రాపర్గా పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు. పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేషన్ తర్వాత, ఎంక్వైరీ తర్వాతనే అరెస్ట్ చేస్తారు. సో ఈ డిజిటల్ అరెస్ట్ అని కానీ తర్వాత ఏదైనా ఫ్రీగా వస్తుంది అని అంటే ఏది ఫ్రీగా రాదు. మీరు వాడు ఫ్రీగా ఇస్తున్నాడని మీరు చూడడం మొదలుపెట్టి చేయడం మొదలుపెట్టి మీకు తెలియకుండానే మీ డేటా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఏది కూడా ఉచితంగా రాదు, ఉచితం అనేది లేదు. సో మీ ఫోన్ అనేది మీ కంట్రోల్గా పెట్టుకొని మీరు వాడుకోవాలి. లేకపోతే మీరందరూ కూడా మనకు తెలియకుండానే మనందరం కూడా దాన్ని సైబర్ క్రైమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. తర్వాత ఫొటోస్ కూడా నేను ఎస్పెషల్ ఉన్న వాళ్ళకి చెప్పండి, మనం చూసి చేయాలి. ఇవాళ రేపు రకరకాల అప్లికేషన్స్ వచ్చినాయి. బాగున్న మనుషులు కూడా విపరీతంగా కూడా మార్చేసేసి మళ్ళీ అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఈ ఫోన్ ద్వారానే అవుతుంది, ఫోన్కి నెట్కి ద్వారా అవుతుంది. కాబట్టి మీ ఫోన్ ఏదైతే ఉంటుందో మీరు జాగ్రత్తగా వాడుకోవాలి. సో ఇది పోలీస్ వారి సూచనలు మీ అందరికీ. సో ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్కి మాకు కోఆపరేట్ చేసినటువంటి ఈ కాలనీ వాసులకి కానీ పెద్దలకి కానీ ప్రెస్ మీడియాకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.